నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారు ఈరోజు విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక కర్కాటక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక ఆర్థిక పరంగా ఇబ్బందులను అధిగమించి మంచి సౌకర్యాలను పొందుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే శుభయోగంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం ఉంది. ముఖ్యంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. విదేశాలలో ఉన్నవారు నూతన గృహయోగాన్ని కూడా పొందుతారు. రాజకీయ నాయకులకు పదవులు దక్కుతాయి. సినీ రంగం వారికి లాభాలనేవి కనిపిస్తున్నవి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేసే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లకు గృహముకు సంబంధించిన నూతన కాంట్రాక్టులు అధికంగా లభించే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలనేవి గడిస్తారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి కనిపిస్తున్నవి. ఇక వైద్యులకు మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. అవార్డులు రివార్డులు దక్కే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు బంధువుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఇక ఈరోజు పాత సంఘటనలు గుర్తుకు చేసుకొని ఆనందపడతారు. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు అనేవి లభిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశిలోని విద్యార్థులకు ఊహించని ఫలితాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి భూమి మరియు గృహయోగాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు గాయత్రి మంత్రాన్ని జపించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.